హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా బాగున్నాం. టైం వచ్చేసి 11:30 మొదలవుతా ఉంది. చక్కగా దేవుని పాటలు వినపడతా ఉన్నాయి కదా. ఈ రోజు కొంచెం సెలబ్రేషన్ ఉందండి మా పల్లెలో. అయితే పోయిన ఆదివారం మట్టల ఆదివారం ఆ రోజు ప్రార్థన చూసుకొని సాయంత్రానికి ఇంకా ఇంట్లో సరుకులు అని చెప్పగానే ఇంకా వినకుండా పోయి సరుకులు తీసుకున్నామండి. మినీ సరుకులే కొన్ని. తర్వాత నర్సరపల్లి తీసుకుందాం అనుకున్నాం కానీ దూరం ఎద్దులే పోయేసరికి అన్న ఉద్దేశంతో అలానే ఇంకా తర్వాత వచ్చేసి మట్టి పాత్రలు ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాము. ఎట్టైనా ఇంకా గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ బండ్ తరపున చాలా కష్టం అవుతుంది కదా. ముందు రోజుల్లో కట్టెల పొయ్యి మీదే వండుకోవాల్సి వచ్చింది అనే ఉద్దేశంతో మా పల్లెటూరులో ఎక్కువ పొలాలు అడిగిపోతే బోల్డ్ అన్ని ఏరుకోవచ్చు. ఫస్ట్లో మేము తెలంగాణ ఉన్నప్పుడు మేము కొత్తగా వచ్చిన పరిస్థితుల్లో ఒకరోజు మా నాన్న, నేను, అమ్మ, నాన్న అందరం కలిసి అయితే పొలాలకు వెళ్ళాము. ఒక మోపు 2 మోపుల కోసం పోతే ట్రక్ పుల్లలు ఏరుకున్నాము. అవి దగ్గరికి 2 సంవత్సరాలు వచ్చినాయి మాకు. అదే మాదిరిగా ఇంకా చాలా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి పుల్లలు అయితే. ఆ ఉద్దేశంతో ఇంకా మేము మట్టి పాత్రలు కూడా తెచ్చుకున్నాము. అసలు సరుకులు మినీ సరుకులు ఏం తెచ్చుకున్నాం అని చెప్పేసి చూపిస్తూ ఉంటాము. ఇంకా రోజు త్వరగా వినకుండా బయలుదేరడం, వెళ్ళిన తర్వాత జియో మార్ట్లో సరుకులు తీసుకోవడం ఇవన్నీ ప్రతిదీ జరిగిందన్నమాట. ఇంకా మూమెంట్లో కొంచెం నేను నీరసంగా ఉన్నాను. అలాగా ఇంత హుషారుగా లేను. అందుకని చెప్పేసి వీడియోస్ కూడా కొంచెం తీయలేకపోయాను. జియో మార్ట్లో కూడా అక్కడక్కడ స్కిప్గా తీయడం జరిగింది. తర్వాత వచ్చేసి అలానే ఈరోజు చిన్న పని మీద ఇంటికి కూడా అనమాట. ఎందుకంటే బుడ్డోడిది ఆధార్ కార్డు కోసం చాలాసార్లు తిరిగిన సంగతి మీకు తెలుసు. అయితే బుడ్డోడిది ఆధార్ కార్డు వచ్చింది. ఇంకా ముగ్గురు పిల్లల ఆధార్ కార్డు రేషన్ కార్డులో ఎక్కించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు దాకా సచివాలయంలో ఆ పని మీద తిరిగి వచ్చాను. అది అవ్వలేదు, ఎల్లుండి రమ్మన్నారు. సర్లేండి, ఈ విషయం మొత్తం పక్కన పెట్టేసి మా మినీ సరుకులు ఏమేమి తీసుకున్నాను చెప్పేసి రాజ్కుమార్ మొత్తం పూర్తిగా వివరంగా చూపించింది. ఎందుకంటే కొంత సమయం ఇంకా ప్రార్థన మొదలవుతుంది. అక్కడికి వెళ్ళి రాజ్కుమార్ చక్కగా ప్రార్థన చేసుకొని అలానే పాటలు పాడాలన్న ఉద్దేశంతో రెడీ అయిందన్నమాట. త్వరగా సరుకులు ఏమేమి తీసుకున్నాను చెప్పేసి చూపిస్తాను. ఇంకా మా పెద్దోడేమో స్కూల్కి వెళ్ళాడు. ఇంకొక 2-3 గంటలు రావచ్చు. అంటే వండిపూట పడలే కదా. మా సువాసన వచ్చేసేమో అంగన్వాడీ స్కూల్లో చేర్చొచ్చాను. ఈరోజు ఇంటిగా ఉన్నాం కదా. ఇంకా పిల్లల్ని ఏ కాడికి స్కూల్లో చేర్చించి వాళ్ళ దగ్గర ఉండి అలవాటు చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే పనికి పోయేటప్పుడైనా చూసుకోలేకపోతున్నాం కదా. ఇలాంటి ఇంటిగా ఉన్నప్పుడైనా పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. ఎండలు మాత్రం మితిమీరి పోతా ఉన్నాయి. ఇంకా ఈ మట్టి పాత్రలో ఈ సరుకులు మొత్తం తీసుకోవడం కారణం ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్క వస్తుంటే ఒక వస్తువు ఉండట్లేదు. అందుకని చెప్పేసి చిన్న చిన్న విషయాలు కూడా కొట్లు పోయి రావాలంటే రూపాయికి 2 రూపాయలు అవుతా ఉన్నాయి. ఇలా అన్ని కాకుండా చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఈ సరుకులు కూడా ఎంత అని చెప్పేసి రాజ్కుమార్ చెప్పిద్ది. సరే రాజు, మొత్తం వివరంగా చూపి పాటలు అయితే చక్కగా మీకు కూడా వినపాడుతూ ఉంటాయి. దేవుని పాటలు చాలా రాజ్కుమార్ చెప్పే సరుకులు కూడా చూస్తా ఉన్నాండి. ఓకేనా రాజు? నెలవారి సరుకులు పూర్తిగా వివరంగా మొత్తం చూపించు. పిల్లడు మొత్తం బయట పెట్టాడు కదా సరుకులు మొత్తం. సరే, ఫస్ట్ గా మట్టి పాత్రలు ఇదేమో అడుగుదేమో అన్నానికి, పట్టుకొని చూపించవచ్చు రాజు, చెప్పొచ్చు వివరంగా. ఇది అంతా బూడిది కదా. బూడిద అది ఏంటిది? అది రోజు క్రాక్లు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వాటర్ పోసింది. వాటర్ పోసి చూసింది, కారుతున్నాయా లేదా చూసుకోమ్మా అని చెప్పేసి. ఇది కొంచెం బూడిదే. ఇది వాడుకోవాలంటే ఏమేమి జాగ్రత్తలు చెప్పిందో కొండల గురించి ఒకసారి వీడియో ఉంటదండి, అది చూడండి. తర్వాత మీకు అర్థమైంది. 2 సార్లు ఒకసారి సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఎట్లా వండుకున్నా ఉంటాం. కొన్ని రోజులు సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకుండా. కట్టపై మీద అయితే ఏదైనా కొంచెం చిన్నగా మంట పెట్టుకోవాలి. పెద్ద పెట్టకుండా ఒక 4-5 సార్లు వండుకున్నాకైతే పాత పడుతుంది కాబట్టి నేను వండుకున్నాం. నేను పూసిన పని లేదు కొండలకి, లోన పక్క బయటేనా ఏం పూసే పని లేదు. పొయ్యి మేము పెట్టుకోవాలి. మసి అవుతుంది అనుకుంటే మట్టి అదేం మట్టుకోండలే కదా. అన్నేమో ఉడిపోయి చూసుకోరాజు. ఇంకా అది కొండ కూడా చేస్తే మంచి కొండ చూసిస్తాను. అంటే ముందే నేనే పోసేటప్పుడు పడ్డాయి, వచ్చేదైతే వస్తాయి. ఓకేనండి. రాజ్కుమార్ రెండోసారి మట్టి పాత్రలు తీసుకోవడం ఎలాగుంటుందో అంటే హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. ఏదైనా లో ఫ్లేమ్లో కొన్నాళ్ళు పెట్టి చేసుకోండి. తర్వాత వండే కొద్ది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటాయి. లేకపోతే మాత్రం పైకి పోతాయి అని చెబుతా ఉన్నారు. అయిపోయింది వాటిలోనే. ఆ కొండ చెక్ చేసుకో ఒకసారి. పెద్ద కొండ చెక్ చేసావా? సరేనా?
సరేనండి, ఇంటికి వెళ్ళిపోదాం, పొద్దుకుతా ఉంది. సరే రాజే, రైస్ కి ఈ కొండ వచ్చేసి రైస్కి అంటే బిర్యానీకి, ఇదేమో 2 అన్నానికి. ఇదేమో కర్రీకి. చూడండి క్వాలిటీ ఎలాగ ఉన్నాయో, బాగున్నాయి కదా. అదే జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే 2 రోజులు మనం వాడుకున్న 2 రోజులు అయితే స్లో మంటగా అది వీడియో చూసారులే, కానీ మిగతా సరుకుల గురించి చెప్పు. ఇది వచ్చేసి ఆయిల్ డబ్బా. ఒకసారి మనం ఫ్రీడమ్ వాడుకుంటున్నాం, ఒకసారి ఏమో కర్నూలు అనుకుంటున్నాం. ఒకటి కంటిన్యూగా వాడుకో ఏదైనా ఆయిల్. నేను తీసుకునేది నువ్వు అన్నిటి భూమి కొట్టుకుంటావు. ఇష్టం వచ్చింది తీసుకు ఈసారి, సరే ఓకేనా? తర్వాత ఆయిల్ డబ్బా, పసుపు ప్యాకెట్, పసుపు 1/2 కేజీ, అది 1/4 కేజా? 1/2 కిలో. ఓకే కానీ సాల్ట్ ప్యాకెట్, పలా దినుసుల ప్యాకెట్, ఓకే. సర్వ్ ప్యాకెట్. కొన్ని సరుకులు కూడా వాడేసుకున్నామండి. ఈ దగ్గరగా ఇవాళ వచ్చేసి బుధవారం 3 రోజులు పెట్టి కొన్ని సరుకులు వాడేసుకుంది రాజకుమారి. ఇవి వచ్చేసి బ్రష్లు, జీలకర్ర ప్యాకెట్, సబ్జాలు, కంపోస్ట్ డబ్బా. దీనికి ఇంకో చిన్న డబ్బా వచ్చింది ఈరోజు, ఫ్రీగా వచ్చింది, అది వాడుకుందన్నమాట. ఇంక ఇది పెద్ద ఒకటి ఉంది. ఇది వచ్చేసి కారం ప్యాకెట్, 1/2 కేజీ. పండ్ల కవర్. మీ పేరే మీరు? ఇప్పి నూడిల్స్ పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టాలని. పండ్ల బాగులు తినానా? మా చెప్పడం మర్చిపోయాము. ఒకసారి మంచిల కొండ కూడా తీసుకున్నాం, రాజకుమారి నీళ్ళు కూడా పోసింది. అదే విధంగా కొబ్బరి నూనె డబ్బా. ఎండాకాలం కదా, చల్లగా మన ఫ్రిడ్జ్ లేదు. చింతపండు ఇట్రా నానా పక్కన. నెక్స్ట్ సాల్ట్ ప్యాకెట్, ఇది కటోరా, రూపర్ ప్యాకెట్లు, సంతూర్ సబ్బు, బాస్మతి రైస్ బియ్యం కేజీ, కేజీన్నర ఉన్నాయి. గోధుమ పిండి, శనగపిండి, ఇవేందబ్బా మినపగుండ్లు, మైదా పిండి. ఇవన్నమాట మా సరుకులు మొత్తం వచ్చేసి. ఈ సరుకులు మొత్తం ఎంత పడతాయి అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాళ్ళు అలా చెబుతారు, నువ్వు చెప్పు. 2700 అయినాయండి సరుకులు, 2700. 2700 అంట. అంటే కొన్ని సరుకులు మిస్ అయిన అనుకుంటున్నారా? సరుకులు ఇంట్లో ఉన్నాయి, అవసరానికి సంబంధించినవి తీసుకున్నాం. ఈ మొత్తం అయితే తీసుకున్నాము, ఇంకా సగం ఆడుకున్నాను. మొన్న తెచ్చుకున్నాం కదా. సరే, ముందే ఆ మట్టి పాత్రలో శుభ్రం కడిగి ఆ 2 నీళ్లు పోసి నానబెట్టి జాగ్రత్తగా ఒక చోట పెట్టు, రేపు పొద్దున వాడదాం. ఇప్పుడు ఏమంటే ఈ కొండలు తీసుకో, ముందు సరుకులు మొత్తం దాన్ని సర్దుకో. అలానే మన పోపు దినుసుల డబ్బాలు తీసుకున్నాం కదా, దగ్గరగా ఎన్ని చాలా ఒక 20 దాకా వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు ఆ సరుకులు మొత్తం ఆ బాక్స్ లో ప్యాక్ చేసి చక్కగా కిచెన్ మాత్రం నీట్ గా శుభ్రంగా ఉంచు, అర్థమైందా? ఇప్పుడే సర్దుకో, ఒకసారి డబ్బాలు తెచ్చుకోపో. ఒకసారి ఓపెన్ చేసావు కదా, ఆ డబ్బాలు పోసుకుందని. అన్నిట్లో సగం సగం అండి బాబా. నేను ఆనికి మళ్ళీ సగం కూడా వేరే దాంట్లో పోసి తుడుచుకొని పోసుకుంటా. సరే, ఇప్పుడు ప్రార్థన కలాలిగా వెళ్ళు. వచ్చిన కానీ సర్దుకొని చూపించు మరి.